దానికి సంబంధం లేకుండా ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ కావచ్చు, ఇంకా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు, కార్పొరేషన్లకు సంబంధించి కావచ్చు, అన్ని రకాలుగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసే విధంగా 704 హాస్టళ్లలో 389 ప్రీ మెట్రిక్ సంబంధించి 315 పోస్ట్ మెట్రిక్ సంబంధించి 74,000 మంది విద్యార్థులను సంఖ్య పెంచే విధంగా మరి ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ విద్యతోనే సామాజిక న్యాయం, విద్యలోనే ఆర్థిక అభివృద్ధి, విద్యతోనే సమాన అవకాశాలు, ఇదే మా ప్రభుత్వ ధ్యేయం అధ్యక్ష. తప్పకుండా విద్యార్థి సంక్షేమం, దానికి సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలను తీసుకుపోయే సందర్భంగా మరి కార్యక్రమం చేస్తున్నాం అధ్యక్ష. పెద్దలు 71-72లో పివి నరసింహరావు గారు ఆ రోజు బీసీ గురుకులాలను తొలి దశ లోపల ఆనాటి అవసరాలు 1986-87లో ప్రారంభిస్తే అందులో నుంచి వచ్చినటువంటి అనేక అనుమతులు ఇలా మన చీఫ్ సెక్రటరీ కావచ్చు, మొన్నటి కాకుండా డీజీపీ మహేందర్ రెడ్డి కావచ్చు, ఇలా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశ్వర్ లాంటి వాళ్ళందరూ కూడా అటువంటి గురుకులాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. గురుకులాల నాణ్యత, గురుకులాల యొక్క మౌలిక సదుపాయాలను పెంచేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. మరి ప్రభుత్వం కూడా 40% వాళ్ళ యొక్క మౌలిక ఆహారానికి సంబంధించిన ఛార్జీలను పెంచే విషయంతో పాటుగా మరి అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలకు సంబంధించి చరిత్రలో మొదటిసారిగా ఒకే విద్యా సంవత్సరంలో పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు, యూనిఫామ్లు, దుప్పట్లు, టవల్స్, రగ్గులు, బూట్లు, స్కూల్ బ్యాగులు, టై, బెల్ట్, ట్రాక్ సూట్లు, నైట్ డ్రెస్సులు, ట్రంక్ బాక్సులు, ప్లేట్లు, గ్లాసులు మరి ఇతర వస్తువులన్నీ ప్రతి విద్యార్థికి అందించబడతా ఉన్నాయి అధ్యక్ష.